బా ఏం క్లాసో పొద్దున్న నుంచి ఒక పక్కన ఇద్దరు పోయి గురక పెడతా ఉన్నారు. ఏంది సార్ అలా పనుకొని గురక పెడతానే ఉన్నారు? మనం ఎస్కేప్ అయిపోదాం. పొద్దున్న నుంచి చెప్తానే ఉన్నారు గురక పెడతా పనుకొని. సార్ ఆ గురక ఆపండి సార్. ఏం గురక సార్? వెయ్యండి సార్. ఏంది సార్ ఇది? సార్ ఇది ఏంది సార్? ఇది స్కూల్ ఎస్కేప్ లాగా లేదు సార్, జైలు ఎస్కేప్ లాగా ఉన్నది. జైల్లో కదా ఇన్ని ఈవెంట్లు ఉన్నవేమో సార్, అలా పెట్టేశారు. చూడండి, లారీలు ఎక్కుదాం, వెంతులు దిగుదాం. ఇప్పుడు ఎలా సార్? ఏంది అర్థం కాల. ఇప్పుడు ఏం జరిగింది గాయ్స్? దీన్నెలా ఎక్కాలి? ఎలివేటర్ పోతున్నా. అయ్యయ్యా, థ్యాంక్ యూ, బాయ్ ఆఫ్ ఎవ్రీ టైం. ఇప్పుడు వెళ్ళాలి. అయ్యో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇది స్కూల్ ఎస్కేప్ లాగానే లేదు గైస్. రూమ్లు ఎక్కాలి అమ్మా, ఎక్కాలి. జారి పడిపోయాం. స్కూల్లో ఎన్ని వెంట్లు ఉంటాయా గైస్? ఎస్కేప్ అయ్యేదానికి వెంట్లు ఉంటాయా? అయినా స్కూల్లో ఇలాంటి ఫ్యాన్లు ఇలాంటి ఇలా ఉంటాయా గైస్ స్కూల్లో? చూడండి, అండర్ గ్రౌండ్ కదా ఉంటుందా? అండర్ గ్రౌండ్ చూడండి, అండర్ గ్రౌండే ఉన్నది. ఏంది సార్ మీరు గురుకు ఇక్క వరకు వినిపిస్తుంది? రోబో సార్ 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 వద్దు సార్, మీరు పనుకోండి సార్, మీరు ప్రశాంతంగా పనుకోండి. కి 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 సార్ 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 ప్లీజ్ సార్, ముందు ఆ సెట్ బాగా వేసుకోండి సార్, ముందు ఆ సెట్ వేసుకోండి సార్. మీ స్టమక్ మొత్తం కనిపిస్తాను సార్, సెట్ వేసుకోండి సార్. చూడండి, సెట్ బాగా వేసుకోండి సార్, లేకపోతే ఇంటికి వెళ్ళి మార్చుకోండి సార్, ఇంటికి వెళ్ళి మార్చుకోండి సార్. సెట్ బాగా. జిమ్ క్లాస్ కదా ఇలా ఉంటుందా? మా జిమ్ క్లాస్ కానీ ఇట్టుండదు. కింద పడిపోతే చచ్చిపోయినట్టే అంతే. మరి జిమ్ క్లాస్ ఇలా ఉంటాయా గాయ్స్? జిమ్ క్లాసులు చిన్న పిల్లలు ఆలైతే కదా పెడతారు మాకు. అంటే అది చిన్న పిల్లలు ఆరేది మనకు పెడతారు. అంటే అది పెద్దోళ్ళు ఆరేవన్నీ మనకు పెడతారు. అది పెద్దోళ్ళే కంప్లీట్ చేయలేరు, ఇంకా చిన్నపిల్లలు కంప్లీట్ చేస్తే పెద్దోళ్ళకి అయిపోయి. పెద్దోళ్ళు కంప్లీట్ చేయలేంది చిన్నోళ్ళు కంప్లీట్ చేశారు అని కొత్త నేమ్ వస్తుంది చిన్న పిల్లలకి. అంటే ఫ్లోలో అంటే అది కింద పడి నడుచుకుని వెళ్దామని అలా పరువ ఇట్టయితే అవుదబ్బా. దీనిలో కెమెరా జూమింగ్ యాంగిల్ ఏం లేదే, జస్ట్ రియల్ లైఫ్ అంతే.
నేను ఇంకా దూరం వెళ్ళాలేమో అనుకుని ఇందాక నుంచి పడిపోతున్నా కదబ్బా. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. అంతే, అది సోలా బఫ్లో. కామ్ది. మీరే క్లాస్ చదువుతున్నారు చెప్పండి గైస్. నిన్న నేను మిమ్మల్ని అడిగా మీ ఫేవరెట్ కలర్ ఏదో కామెంట్ చేయండి గైస్. నా ఫేవరెట్ కలర్ వచ్చి బ్లాక్. చూడండి గైస్, గోల్. ఈసారి ఎగ్గది వచ్చేసారు. అబ్బా వద్దు కొంచెం. సార్ వెహికల్ ఉన్నారు కదా, తెల్ని సార్ మీకు వెహికల్ ఉన్నది కదా సార్, అట్లా ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకోండి సార్. ఈ స్టమక్ చూడలేకపోతున్నాం, డ్రెస్ మార్చుకోండి సార్. కాస్త డ్రెస్ మార్చుకోండి సార్. బాగా చూడలేకపోతున్నాం సార్, డ్రెస్ సార్. అట్టే తిరగకపోతే కొంచెం వెళ్ళొచ్చు కదా సార్. పోండి సార్ ఫస్ట్. అరే ఏంట్రా ఇది అనిపిస్తాను సార్. పోండి సార్, ముందు వెళ్ళండి సార్. ఫస్ట్ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకోండి సార్. చూడలేకపోతున్నాం సార్. ఈ బాత్రూంలోకి వెళ్దాం, కొంచెం రారేమో. ఇంట్లో వెళ్తున్నది సార్. ఏంటి సార్ బాత్రూమ్ దగ్గర వచ్చేసారు? ఇంకా నయం వెంట్లో ఉన్నాగా సరిపోయింది, లేకపోతే అయిపోయింది వాళ్ళం మనం. ఈ బాల్ ఎలా కనిపిస్తుంది తెలుసా నాకు? తత్తిలాగా కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుంది? మీరు ఎలా అనుకుంటున్నా కామెంట్ చేయండి గైస్. దీన్ని నిజంగా అలానే ఉన్నది. చూడండి గైస్, స్కూల్ ఎస్కేప్ లాగా ఉన్నదా? స్కూల్ అంటే దూరంగా ఇంత మరి ఇలా ఉంటుందా? చూడండి లేజర్లు స్కూల్లో. మా మ్యాథ్స్ సారు పనుకొని ఉంటే తప్పించుకుంటా అంటే వచ్చి నన్ను పట్టుకున్నారు. మా మ్యాథ్స్ సార్కి ఫేవరెట్ స్టూడెంట్ నేను. అంత ఫేవరెట్ స్టూడెంట్ మా మ్యాథ్స్ సార్కి నేను. చూడండి అంత పైన నుంచి దూకినా మాకేం కాలేదంటే. చూడండి ఈ స్కూలు ఎలా ఉన్నది. వెన్స్ మరి ఇలా వెళ్తే ఎలాగ చెప్పండి? ఇది స్కూల్ లాగానే లేదు అసలు. చూడండి ఎనర్జీ డ్రింక్. ఈ జిమ్మా ఇంత దూరం పెడితే పిల్లలు ఎలా దాటుతారబ్బా? మరి ఎంత దూరమా? చూడండి ఒక్కొక్కటి ఎంత దూరం. చీటింగ్ మాకు ఆడతా అంటే పడిపోతున్నానే ఉన్నా. ఈసారి మాకు కన్నా సైలెంట్గా ఆడతా. No talking. మాకు అనుకుంది కదా, ఇంకొక ఎనర్జీ డ్రింక్. ఓన్లీ వన్స్ వసక్క. సరే ఇప్పుడు స్టార్ట్ చేసినా మా కార్ కన్నానే వెళ్తా. నేను పడిపోతాంటే మీకు ఆనందంగా ఉన్నది కదా, అందుకే మీతో మాట్లాడుతుందా.
చా 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 చా. ఇప్పుడు నాకు సంబంధంలే. నాకు సంబంధం లేదు. ఐ డోంట్ నో నథింగ్. ఐ డోంట్ నో. ఈసారి వినకపోతే ఈ గేమ్ నాను. అంటే అది ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ గైస్. ఈసారి వినకపోతే గేమ్ నాను అంతే. మాకరికన్నానే ఆడతా. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. చీటింగ్ గైస్, చీటింగ్. మీరు నన్ను ఓరించేదాన్ని కోరుకుంటున్నారు కదా, చెప్తా. ఒకవైపే చూస్తా, వైపు చూడను. అందుకంటే మీరు ఓరించేదాన్ని ట్రై చేస్తున్నారు అని నాకు తెలిసిపోయింది. చూసారా, ట్రిక్ అన్నీ ట్రిక్స్. నాకు తెలియని ట్రిక్స్ అనేది ఏది లేదబ్బా. కానీ లాస్ట్గా చేరిపోయే ట్రిక్ మాత్రం నాకు తెలుసు. అందుకంటే ఐఎమ్ అన్ సూపర్ హీరో. చూసారా, ఎవర్రా నువ్వు, ఇంత టాలెంట్ ఎత్తుకున్నావు? చూసారా, నాకన్నా ముందు వద్దామనుకున్నారు, ముందు వచ్చారో ఓడిపోయారు. ఎలాగ ఈశ్వర్ అయితే అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి అంతే. మీ వల్లే బాగా కోరుకుంటున్నా, బలంగా నేను ఓడిపోవాలని బలంగా కోరుకుంటున్నారబ్బా. చూసారా, మళ్ళీ ఓడిపోయా. చూసారా, మీరు మళ్ళీ ఓడించారు నన్ను. ఎందుకు గాయ్స్? మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్. జస్ట్ మిస్ పడినవన్నీ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పడిపోయా. నో వే దట్ టైం ఫాలీ. ఏందబ్బా గ్యాస్ వదులుతున్నారు? మా సార్తోలే సార్, ఇంటికి వెళ్ళి మార్చుకోలేదా సార్? ఇప్పుడైనా వెళ్ళండి సార్. చూడండి, వెహికల్ ఉన్నది. సార్ చీటింగ్ సార్, పిల్లల్ని సార్ వదిలేయండి సార్ ఈ ఒక్కసారికి. సార్ చీటింగ్ సార్. ఐఎమ్ గివింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ సార్ నన్ను ఓరించద్దండి సార్. ఒక పిల్లలుగా మిమ్మల్ని ఇంతవరకు ఏం అరగలేదు సార్, కానీ ఒక్క తరిగిన ప్లీజ్ సార్ నన్ను ఓరించద్దండి. మీకేం కావాలని ఇస్తాను సార్. నేను మా పేరెంట్స్కి కంప్లైంట్ చేస్తాను సార్. వద్దు సార్, మీ క్లాస్లో పనుకుంటున్నారని కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే మాకు చెప్పకుండా పనుకుంటున్నారు సార్. పిల్లలు మీ కడుపుని చూడలేక ఏరుస్తున్నారు సార్. వద్దు సార్, ఉంది సార్. చీటింగ్ సార్. ఒకవైపే చూడండి సార్, రెండో వైపు చూడొద్దండి. ఇవన్నీ ఊహించేస్తారు రెండో వైపు చూస్తే.
అందుకే సార్, అందుకే ఫస్ట్ వెళ్ళిపోతా. దేవసేన మళ్ళీ సార్ ఇప్పుడు పుష్ప వస్తారు. పుష్పరాజ్ సార్తో తగ్గేదేలా. సార్ మీకు ఇంత కదా హ్యాపీ అని సార్. వెళ్ళిపోండి సార్, పోవద్దండి. వెళ్ళిపోతే నేను అవుట్ అయిపోతా. మీలాంటి ఫ్యాట్ ఉన్న సార్ దగ్గర ఎవరు పోకూడదు సార్. నేను ఐఎమ్ ఫ్యాట్లెస్, యువర్ ఫ్యాట్ మ్యాన్. సార్ వెళ్ళి సర్జరీ అయినా చేయించుకోండి సార్. సర్జరీ చేయించుకున్నా మీకు కరుపు పోతుంది. 100% ఛాన్స్ ఉన్నది. నేను కనిపెడతాను మీకు కరుపు పోయేదానికి ఛాన్స్. ఫ్యాట్ సార్ మీకు క్లాస్ చెప్పదండి సార్. పనుకోండి సార్, విన్నామని సార్. అందుకు సార్ మళ్ళీ ఎవరు ఇచ్చాడు? ఆ బ్లూ కార్ వల్ల. బ్లూ సార్, ఫ్యాట్ సార్. వెళ్ళిపో పారే బాబు అందుకు ఆగిపోయావు మధ్యలో. సార్ అది యూస్ చేయాలప్ప. సార్ మన కోసం అది యూస్ చేయకుండా అంటే నువ్వు వచ్చి అది ఎన్నదా సార్ ప్లీజ్ సార్. మీకేం కావాలి సార్? ప్రిన్సిపల్ చెప్తా సార్. మీరు రోజు పనుకుంది నా క్లాస్లో అని చెప్పనా సార్? మీ జాబ్ బికేస్తారు సార్. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తారు సార్. రేపు రండి సార్. రేపు మీకు ప్రిన్సిపల్ చెప్తారు, కంప్లైంట్ ఇస్తారు ప్రిన్సిపల్కి మీ పైన. రోజు క్లాస్ చెప్పుకున్న పనుకొని నేర్పిస్తున్నారు సార్ అని అబద్ధాలు కాదు నిజమే చెప్తా. పనుకుంది నాకు వచ్చి సార్. రేపు రండి సార్. ప్రిన్సిపల్ దగ్గర మీకు అయిపోయింది. చిన్న పిల్లల్ని నేర్పిస్తున్నారు సార్. అన్యాయం సార్. ఒప్పుకోం సార్. ఏంటి సార్ అది? పారా నువ్వు ఫ్యూల్ అయిపోగొట్టేస్తావు సార్. ఉందండి సార్. ఒక్కవైపే చూడండి, రెండో వైపు చూడొద్దండి సార్. ప్లీజ్ ఏం కావాలి సార్? ఒక పిల్లని నోరిస్తున్నారు. అన్యాయం కాలేదు మీకు. ఒక పిల్లని నోరిస్తున్నారు. పిల్లలు నోరించలేదు సార్. ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇస్తా. ప్రిన్సిపల్ సార్ దగ్గర మీకు అయిపోయింది. సార్ చీటింగ్. మీరు అక్కడ బ్యాటరీని పెట్టుకున్నారు. బ్యాటరీస్ని యూజ్ చేయకూడదు రేస్లో, తెలీదు? పోలీస్ కేసు ఫైల్ చేస్తా. కొంత ఆర్మీ కేసు ఇస్తా. అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఫస్ట్ వచ్చింది తోసేసారు సార్. 3, 2, 1 గో. సార్ నోరించలేమా సార్? మిమ్మల్ని నోరించలేమా సార్? మేము బ్లూ కార్ వేసుకున్నాం, మేము రెడ్ కార్ వేసుకున్నాం. సార్ ఒక్క ఛాన్స్ ఏంటి సార్? గెలిచి చూపిస్తాం. పిల్లలు అంటే ఏందో చూపిస్తాం. మీరు ఇంతేనా సార్? ఫస్ట్ మీరు చికెన్ తినడం ఆపండి సార్. మాకు చెప్తూ ఉన్నారు కదా, చికెన్ తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం అని. సో అంతే గాయ్స్, ఈరోజు ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఈ వీడియో కంటే గాయ్స్. అంటిల్ దెన్, బాయ్ బాయ్.